ఎవరైతే దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారో, దేవునితో కూడిన రిలేషన్షిప్ అనేది ఎంత మంచిగా ఉంటుందో ఆ వ్యక్తులు ఆత్మీయ జీవితము అంత చక్కగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం అనేది మంచిగా ఉండాలనుకుంటే, నీ ఆత్మీయ జీవితంలో నీవు చాలా బలము పొందుకొని ఉండాలంటే దేవునితో కూడిన నీ రిలేషన్షిప్ అనేది చాలా ఎలాగుండాలి? చాలా మంచిగా ఉండాలి. ఆయనతో సమాధానంగా ఉండాలి. ఆయనతో ఎల్లప్పుడూ సమాధానముగా ఉండాలి. మీరు గమనించాలి, మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఆత్మీయ సంబంధం ఉన్నది. ఆయన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే అంటాడు ఒకసారి, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడలా అనే ఒక మాట చెప్తాడు. నీ సన్నిధి నాతో రాని ఎడలా మమ్మల్ని తోడుకొని వెళ్ళవద్దు, మీ సన్నిధి నాతో రావాలి, మీరు నాతో రావాలి అని చెప్పి ఆమె నిర్గమకాండములో మోషే చెప్తున్న కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన సన్నిధి 24 గంటలు ఎవరితోనైతే ఉంటూ ఉన్నాడో, ఆయన సన్నిధి 24 గంటలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆత్మీయమైన జీవితాన్ని, విజయవంతమైన ఒక జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని చేయబోతూ ఉన్నారు. 24 గంటలు సొంత కార్యాలకు కాదు, 24 గంటలు శరీర ప్రకారమైన కార్యాలకు కాదు, 24 గంటలు సినిమాలు కాదు, డ్రామాలు కాదు, 24 గంటలు సొంత మాటలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, శరీర ప్రకారమైన వాటికి కాదు స్థలం ఇవ్వడం. 24 గంటలు దేవునికే నువ్వు స్థలం ఇస్తే నీ జీవితంలో నిత్యము అద్భుతాలు చూస్తావు. మీరు చూడండి, దేవునికి మనం ఇచ్చే ఆ సమయం, వ్యక్తిగతముగా దేవునికి మనం ఇచ్చే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూడగలుగుతూ ఉన్నాం. మాత్రమే కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 24 గంటలు దేవుని ప్రసన్నతలో నడవగలిగితే, 24 గంటలు దేవునితో కూడా మనం నడవగలిగితే నీవే నీ దేశానికి ఒక గొప్ప ప్రవక్తగా మారిపోతావు. నీవే నీ దేశానికి గొప్ప అద్భుతముగా మారిపోతావు. నీవే నీ దేశానికి ఒక గొప్ప సాక్షిగా మారిపోతావు. నీవే నీ దేశానికి ఒక గొప్ప వ్యక్తిగా మారిపోతావు. నీవే నీ దేశానికి మోషేగా మారిపోతావు. మోషే ఆకాశము క్రింద ఒక అసాధారణమైన జీవన శైలిని చేశాడు. ద సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్. మోషే ఆకాశము క్రింద భూమికి పైన జీవించిన ఒక నరుడు, దేవునికి సన్నిధిని కలిగి, దేవునికి ప్రసన్నతను కలిగి 24 గంటలు దేవునితో కూడా బ్రతికి అతను ఒక సూపర్ న్యాచురల్ మ్యాన్గా, అసాధారణమైన ఒక వ్యక్తిగా బ్రతికినట్లు మనం చూస్తూ ఉన్నాం. అసాధారణమైన వ్యక్తి అంటే ఏంటి? ఆ వ్యక్తి ప్రకృతిని జయిస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రకృతిని జయిస్తూ ఉన్నారో, ఎవరైతే సాతాను జయిస్తూ ఉన్నారో, ఎవరైతే శరీరక్రియలు జయిస్తూ ఉన్నారో, ఎవరైతే లోకాన్ని జయిస్తూ ఉన్నారో, ఎవరైతే సాతాను జయిస్తున్నారో వారే సూపర్ న్యాచురల్ పర్సన్స్, అసాధారణమైన జీవన శైలి చేసేవాళ్ళు. హల్లెలూయా చెప్దామా?